కాంగ్రెస్ అధినాయకత్వాన్ని మోసం చేసి అనొచ్చు, లేదా కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ఒప్పించలేక కావచ్చు. నాడు కాంగ్రెస్కి అన్యాయం చేసినటువంటి నాయకులు ఇప్పుడు అదే కాంగ్రెస్కి న్యాయం చేస్తున్నారు. కేకే, డిఎస్ ఇట్లాంటి వాళ్ళు వాస్తవంగా సోనియా గాంధీతో సన్నిహితంగా ఉండేవాళ్ళు. సిడబ్ల్యూసీలో కోర్ మెంబర్, అందరితో నేరుగా మాట్లాడగలిగినటువంటి చనువు ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఆనాడు వీళ్ళిద్దరూ ఎందుకు వెళ్ళిపోయారు బీఆర్ఎస్లోకి? ఆనాడు సోనియాని ఒప్పించాలని వాళ్ళు ప్రయత్నించారు. రాష్ట్ర విభజన విషయంలో సోనియాని ఒప్పించడంలో కృతకృత్యులయ్యారు. కానీ కేసీఆర్ని పీసీసీ చీఫ్ని చేయాలని చెప్పి సిద్ధపడినటువంటి సందర్భంలో అప్పటిదాకా వీళ్ళ మాటలు విన్నటువంటి అధినాయకత్వం ఆ తర్వాత దిగ్విజయ్ సింగ్ చేతికి అప్పచెప్పేటప్పుడు దిగ్విజయ్ సింగ్ అహంకారంతో ప్రవర్తించి వీళ్ళ మాట అక్కడి నుంచి వినడం మానేశారు. దాని పర్యవసానం ఏమైంది? దెబ్బతిన్నటువంటి పరిస్థితి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలో కొనసాగాలి. అందుకోసం ఇటుకు వెళ్ళారు. వాళ్ళ త్యాగాలకి ఫలితంగా వాళ్ళ కీలకమైన బాధ్యతలే ఇచ్చారు కేసీఆర్ కూడా. అయితే అధికారాన్ని అనుభవించడానికి ఇవ్వడం ఆయన, కానీ గౌరవనీయమైనటువంటి స్థానాలే, ఇద్దరికి రాజ్యసభ స్థానాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా. అయితే ఈ 10 ఏళ్ల తర్వాతన మళ్ళీ కాంగ్రెస్కి రిటర్న్, అంటే ఆ సెంటిమెంట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రివర్స్ సెంటిమెంట్, కాంగ్రెస్ సెంటిమెంట్. ఇక్కడే సీన్ చూడండి. వీళ్ళు అధికారంతో ఎట్లుంటారు కేకే అన్నటువంటిది. 2004 కాంగ్రెస్ అధికారంలో, ఆయన కాంగ్రెస్లో ఉన్నారు. 2009 కాంగ్రెస్ అధికారంలో, కాంగ్రెస్లో ఉన్నారు. 2014 టీఆర్ఎస్ అధికారం, ఆయన టీఆర్ఎస్లో ఉన్నారు. 2018 టీఆర్ఎస్ అధికారం, దాంట్లోనే ఉన్నారు. 2023లో టీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ గుటికి చేరారు. ఇప్పుడు ఆయనకి తగిన గౌరవం, అందుకనే ఆ కాంగ్రెస్ అధినాయకత్వంతో ఆ రిలేషన్ ఆయన మెయింటైన్ చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్కి తీసుకొచ్చిన మనిషి ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపుకి వెళ్ళే దాంట్లో కీలక పాత్ర. ఇప్పుడు ఈ దెబ్బతిని ఉన్నటువంటి కేసీఆర్ భవిష్యత్తు ఏంటన్నది ఇప్పుడు సందేహం.